శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మకర రాశి జాతకులు జూలై మాసంలో 26వ తేదీ అనగా మనకి శనివారం తేదీ. జాగ్రత్తగా ఒక్క మాటను వినండి. మంచి చెప్పినా చెడు చెప్పినా అర్థం చేసుకునే గుణం ఉంటే గనక జీవితంలో తప్పకుండా మనము పైకొస్తాము. ఎవరు ఏది చెప్పినా వినకపోవడం మంచి లక్షణం కాదు. మకర రాశి జాతకులు పుట్టుకతోనే నాయకత్వ లక్షణం ఉన్నవారు. కానీ మీ యొక్క దశ దిశ మార్చే రోజులు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. కానీ మీకు ఉన్న ఏమరపాటు లేదా ఎదుటి వారిని నమ్మి బలహీన క్షణాలు తెలియదు. కానీ మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. వాటి నుండి బయటకు వచ్చేలోపే ఇంకొక సంఘటన జరుగుతుంది. ధనం పరంగా నష్టమైతే తట్టుకోగలరు. కానీ మానసికంగా పరువు ప్రతిష్టలకు సంబంధించి మీ నమ్మకం మీద దెబ్బ తగిలితే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజున కూడా ఇటువంటి వింత పరిస్థితి మీకు ఎదురు కాబోతుంది. ఇలా జరగాలని మేము అనుకోవడం లేదండి. ఇది భగవంతుని పరీక్షగా భావించండి. ఈ రోజు ఆత్మస్థైర్యంతో ఉండండి. గుండె నిబ్బరంగా ఉండండి. ఏదైనా పరిస్థితి మన వల్ల కాదు, మనం ఏమీ చేయలేము అనుకున్నప్పుడు మన మాటలతో ఆ పరిస్థితిని ఇంకాస్త పెద్దది చేయకూడదు కదా. అపార్థాలు వస్తాయి, అనుమానాలు కలుగుతాయి. మీరు ఈ రోజున సున్నితంగా వ్యవహరించలేకపోతే అధిక మౌనాన్ని ప్రదర్శించండి. కుటుంబ సభ్యులతో అయినా పని ప్రదేశంలో అయినా కూడా ఈ రోజున మీ మాట తీరు వల్ల కాస్త ఇబ్బంది పేట్రేగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనం గమనిస్తే గొడవ లేని చోట కూడా గొడవ సృష్టించబడుతుంది. అది ఎందుకు జరిగింది అనేది ఆలోచించేలోపే పూడ్చలేని నష్టము జరిగిపోతుంది. ఎదుటి వారు మనవారు అయితే ఆ బాధను ఆపడం వర్ణనాతీతం. ఈ రాశి జాతకులకు బంధాలు, బంధుత్వాలు కూడా చాలా ప్రియము. ఈ రాశి లక్షణాలే కాదు, వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా వరకు దైవత్వంతో కూడుకుని ఉంటుంది. ఈ రోజున గోచార రీత్యా వీరికి కలిగే ప్రతి విషయము, అలాగే వీరి యొక్క ప్రతి లక్షణము, స్వభావము మనం తెలుసుకోవాల్సిందే. ఈరోజు మీకు మీరుగా కాస్తంత సమయం వెచ్చించుకుని ఈ వీడియో చూడండి. ఎందుకంటే బలం అనుకున్న విషయం బలహీనత కావచ్చు, బలహీనత బలంగా కూడా మారొచ్చు. మన పరిస్థితిలో మనకి అదృష్టం ఎలా ఏ దిక్కున రాసి పెట్టి ఉందో తెలుసుకుంటే ఆ దిశగా ప్రయత్నం చేస్తే మన జీవితం మార్చుకోవడానికి మనమే ఒక కీలక అడుగు ముందుకేసినట్లవుతుంది. ముందుగా మనకి ఎంతో ఇష్టమైన వారాహి మాతను తలుచుకుని వీడియోలోకి వెళ్దాము. ఓం శ్రీ వారాహి దేవియే నమః. కష్టంలో మేము ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు వారాహి అమ్మని తలుచుకుంటాము. వారాహి అమ్మ క్షణాల్లో అద్భుతాలు చేస్తుంది. అమ్మవారు ఎంతో ప్రియము. మీరు కూడా అమ్మవారి యొక్క భక్తులు అయితే ఓం శ్రీ వారాహి దేవియే నమః అని మనసులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. మంచి మాటలు, బీజాక్షరాలు మన నోటితో మనం ఉచ్చరించడం వల్ల మా మనస్సు కూడా ప్రశాంతంగా మారింది అని మీరే అంటారు. ఎప్పుడు ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన దినదిన రోజుల్లో ఏం జరుగుతుంది అంటే మనం పనుల మీదో లేకపోతే ఏదో ఒక ఒరవడి మీదో వాటి వెనుక పరిగెడుతున్నాం. భగవంతుణ్ణి స్మరించుకోవడానికి కూడా సమయాన్ని వెచ్చించుకోలేకపోతున్నాం. మనం నిత్యము కూడా భగవన్నామస్మరణ చేసుకోవడం, మీకు కష్టం వచ్చినా లేదా జ్ఞాపకం చేసుకుని అయినా మీరు ఎప్పుడైనా కూడా రోజులో 108 సార్లు వారాహి మంత్రాన్ని ఓం శ్రీ వారాహి దేవియే నమః ఈ మంత్రాన్ని పఠించుకుని చూడండి. ఒక్కరోజు ఇలా జపిస్తే నిత్యము జపించాలనిపిస్తుంది. మీ మనసు అంత ప్రశాంతంగా మారుతుంది. మీ కష్టాలు, మీ బాధలు, మీ సమస్యలు తగ్గించుకోవడానికి, వాటి వెనుక మీరు పడకుండా ఉండడానికి మాకు తెలిసిన ఒక దివ్య మంత్రం మీరు ఉచ్చరించినా ఉచ్చరించకపోయినా అపనమ్మకంతో మాత్రం చేయొద్దు.
నమ్మకంతో చేయండి. వారాహి అమ్మను కొలుచుకోండి. ఇక ఆలస్యం చేయొద్దు. వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మకర రాశి జాతకుల గురించి మనం జూజాయిగా కొన్ని విషయాలు చెప్పుకుందాం. పూర్తి స్థాయిలో చెప్పుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తము కూడా సరిపోతండి. మకర రాశి వారు తెలివైన వారే, కానీ కొన్ని విషయాల్లో వీరిని చూస్తే చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారనిపిస్తుంది. చాలా అమోఘమైన శక్తి ఉంటుంది. ధనం లేని చోట కూడా ధనం సంపాదించి క్రియేట్ చేసేంత శక్తి ఉంటుంది. కానీ ఆ ధనాన్ని ఉపయోగించుకునే స్థితిలోనే చాలా బలహీనత ఉందండి. అడిగిన వారికి అడగని వారికి ఇచ్చేస్తుంటారు. నేను ఎవరికో ఏదో చేయాలని ఆలోచిస్తూ ఉంటారు తప్పితే వారు మీకు ఏం చేశారు అనేది ఆలోచించారు. ఆలోచించాల్సిన పని కూడా లేదు. కానీ అక్కడే శత్రువు ఉన్నాడు. శత్రువు ఎప్పుడూ కూడా మనకి బయటకు కనిపిస్తూ రాజసంలాగా తిరుగుతాడా? తిరగడు కదండి. దొడ్డిదారిని మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున మీకు వీలుంటే, వీలు చిక్కితే గనక ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తులు, మీ జీవితంలో ఉన్న వ్యక్తులు, వారి వల్ల ఏదైనా కష్టం జరుగుతూ ఉందా? వారి వల్ల ఏదైనా నాకు ఇబ్బంది వస్తూ ఉందా అనేది ఆలోచించండి. అలా ఆలోచిస్తే శత్రువును పసిగట్టడం మీకు పెద్ద పనేమీ కాదు. మీకు ఉన్న తెలివి, మీకు ఉన్న ఆలోచన, మీ గుణగణాలు శత్రువును పసిగట్టగలుగుతారు. కానీ మళ్ళీ అక్కడే అయోమయంలో పడిపోతున్నారు. అనిశ్చల స్థితి వచ్చేస్తుంది. మీ మాట, మీ చేత అన్నింటి మీద అపనమ్మకం పెరుగుతుంది. ఎదుటి వారి మీద ఆధారపడే తత్వం వచ్చేస్తుంది. ఇది మీకు, మీ కుటుంబానికి మంచిది కాదు. ఈ రోజున మకర రాశి జాతకులు మీకు కాస్త కన్ఫ్యూజన్ ఉండొచ్చు. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా పెద్ద అవమానం, ఒక అనుమానం లేదా ఒక అపార్థం, వీటిలో ఏదైనా జరగొచ్చు. మీ యొక్క స్థాయి కిందకు దిగజార్చే పరిస్థితి కలగొచ్చు. ఇది ఎవరు చేస్తారో చెప్పండి? శత్రువే చేస్తాడు. శత్రువుని మీరు వలపన్ని పట్టుకోకపోయినా శత్రువు గురించి తెలిసి అయినా ఇక జాగ్రత్త వహించండి. ఈ రోజు ఒంటరిగా కూర్చొని బాధపడవద్దు. భగవన్నామస్మరణ చేసుకోండి. ఎవరైనా ఏదైనా తూలనాడినా, మీ మాటను పొసగక నీయకపోయినా, మీ యొక్క పని, మీ యొక్క ఫలితం వారికి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నా, పని ప్రదేశంలో అయినా, వ్యాపార ప్రదేశంలో అయినా మీరు నోరు జారి ఒక్క మాట కూడా మాట్లాడద్దు. ఎదుటి వారిని నిందించే ప్రయత్నం చేయడం అవివేకం. ఈ రోజున జరుగుతున్నదంతా గమనించండి. రేపటి రోజు మీకే అని గుర్తుంచుకోండి. ఎవరైనా మీ యొక్క మాటలను వక్రీకరించే ప్రయత్నం చేసినా వారితో దూషణకు దిగడం, తగువులకు దిగడం మంచిది కాదు. మీరు ఏదైనా సాక్ష్యాధారాలు సేకరించండి. లేదా మీ యొక్క పనిని కళ్లకు కట్టినట్లు పై అధికారులకు చూపించే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో అయితే వినియోగదారులను ఆకర్షించి కొత్త ప్రణాళికలు రూపుదిద్దుతారు. ఆ యొక్క ప్రణాళికలు కూడా చాలా ఉత్సాహంగా చేస్తారు. ఇక్కడ మీరు ఏమరపాటుగా ఉండడము, మీ యొక్క పని గురించి ఎదుటి వ్యక్తులతో, వారు ఎవరైనా కావచ్చు, వారితో సంప్రదించడం, చర్చించడం, ఇవే కష్టము. ఈ రోజున ఈ కష్టం మీకు పెద్ద అగాధంలా అనిపిస్తుంది. మీ మీద మీకే ఒక రకమైన అనిశ్చితి ఏర్పడుతుంది. ఈ అపనమ్మకాన్ని తొలగించండి. ఈ రోజున ఆకస్మికంగా ఒక సుదూర ప్రదేశం నుంచి ధనం వస్తుంది. లేదా లోన్స్ శాంక్షన్ కావడం కూడా జరగవచ్చు. కానీ ధనాన్ని వినియోగించే పరిస్థితుల్లోనే కాస్త అలజడి ఉంటుంది. కావున ధనం గురించిన చర్చ ఎవ్వరితో పెట్టద్దు. మొహమాటం లేకుండా మీరు ఎదుటి వారితో మాట్లాడకుండా మౌనంగా ఇంటికొచ్చేయండి. ఏదైనా అపార్థం జరిగినా ఆ అపార్థాన్ని మీరు ఈ రోజున వేడిగా ఉన్నప్పుడు తొలగించే ప్రయత్నం చేయొద్దు. ఎదుటి వారు ఎప్పుడూ కూడా వారు నమ్మిన బాణినే మీకు పదే వినిపిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క వరస, మీ యొక్క బాణి వినే ప్రయత్నం చెయ్యరు. వేడి తగ్గాక విషయం గురించి ఆలోచిస్తాము. మనము ఆలోచిస్తాము, ఎదుటి వారు ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు మీ తప్పిదం లేదని వారికి పక్కాగా అర్థమవుతుంది. అలానే మాదే తప్పిదమని వారు ఒప్పుకోరు కదండి. ఇద్దరికీ కలిసి ఒక సంధి సయోధ్య కుదుర్చుకునేందుకు సమయం పడుతుంది. ఈరోజు వేచి ఉండండి. ఆదాయం తగ్గుతుందేమో, మా భవిష్యత్తు ఆనందదాయకంగా ఉన్న ఈ భవిష్యత్తు అగాధం అవుతుందేమో, ఇలా రకరకాల ఆలోచనలతో మీ మనసును కష్టపెట్టొద్దు. మీ కుటుంబాన్ని కష్టపెట్టొద్దు. మీరు బాధపడితే చూసి ఓర్వలేనిది మీ కుటుంబం మాత్రమే. ఎప్పుడైనా అసహాయ స్థితిలో ఉన్నప్పుడు
మన దగ్గర ఉండి మనల్ని ప్రోత్సహించేవారే మనవారు. ఈ రోజున మనవారు ఎవరు, పరాయి వారు ఎవరు అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం వచ్చింది అనుకోండి. ఏ సమయమైనా, ఏ అవకాశమైనా, ఏ పరిస్థితి అయినా మన కర్మ ఫలితం మాత్రమే, భగవంతుడు అందించే ఫలితం మాత్రమే. పరీక్ష అయినా భగవంతుడే పెడతాడు, అద్భుతాలు అయినా భగవంతుడే చేస్తాడు. ఈ రోజున పరీక్ష పెట్టాడు భగవంతుడు అని చింతిస్తూ రోధిస్తూ కూర్చుంటే ఎలా చెప్పండి? మానవ జీవితంలో సుఖ దుఃఖాలు సర్వసాధారణం. సుఖ దుఃఖాల సమరమే మానవ జీవితం. కావున ఈ సమరంలో ఎప్పుడూ కూడా మనం ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళడం, ఆగిపోవడం చేయకూడదు. మకర రాశి జాతకులు నాయకత్వ లక్షణాలు కలిగిన వారి. ఎంతటి నాయకులకైనా ఒక కఠిన సమయం, బలహీన సమయం, బాధపడే సమయం ఉంటుంది కదా. ఈ రోజున కూడా అదే సమయం అనుకోండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఈ రోజున మీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అవ్వండి. 100కి 200% కష్టపడండి. కష్టే ఫలి, ఇది భగవంతుడే చెప్తున్న మాట. కష్టానికి ప్రతిఫలితం దక్కదని మనం అనుకుంటాము, కానీ ఎప్పటికైనా దక్కక మానదు. మనం నీతి నిజాయితీని అనుసరిస్తే మొదట మనం నిప్పుల గుండంలో తొక్కినట్లు అనిపించినా ఆ తర్వాత మన జీవితంలో చల్లటి చిరునవ్వు కురుస్తుంది. మకర రాశి జాతకులు ఈ రోజున కాస్త అపార్థాలతో, అవమానాలతో, నిందలతో రోజు గడవచ్చు. కానీ సాయంత్రానికి మీ మనసులో ఒక ప్రశాంతకరమైన ఒక వార్త ఉంటుంది. ఆ యొక్క వార్త మీ సంతానానికి కానీ, కుటుంబీకులకు కానీ సంబంధించిన వార్త. మీ మనసును కొంచెం ఉత్తేజపరిచి ఉల్లాసంగా ఉంచే వార్త వినబోతున్నారు. ఒక శుభవార్త అయితే పక్కాగా వింటారు. ఈ రోజున ఏ పని మొదలు పెట్టాలి అనుకున్నా మీ మనసులో మాత్రం ఖచ్చితంగా వారాహిదేవిని తలచుకుని, అమ్మవారికి మీ కష్టాన్ని చెప్పుకొని, మీ యొక్క పనులను చెప్పుకొని ప్రారంభించండి. అంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు ఈ రోజున ఒక్క పేదవానికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. వారి యొక్క మనసు మిమ్మల్ని దీవిస్తుంది. మీ కష్టం పోతుంది. మీ మానసిక స్థైర్యం పెరుగుతుంది. మీ మీద ఉండే ఆత్మ నమ్మకం పెరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా మకర రాశి జాతకులకు జూలై మాసంలో 26వ తేదీన ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన మీకు ఉపయుక్తంగా ఉంటుందో తదితర అన్ని వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.